హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ నోరూరించే రెసిపీ అండి పానీపూరి. పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలామంది ఈవినింగ్ అయితే చాలు పానీపూరి తినడానికి ఇష్టపడతారు. అంత బాగుంటుంది కదా. ఇంట్లోనే పానీపూరిని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దామండి. ఇలా ఇంట్లోనే చేసి ఇస్తే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ముందుగా పానీపూరి చేయడానికి బఠానీని నానబెట్టాలి. అందుకోసం ఒక గిన్నెలోకి 1/2 కప్పు బఠానీలు తీసుకుని వాటర్ వేసి 4-5 గంటల ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంపలు తీసుకుని ఉడకబెట్టి తీసుకుందాము. కుక్కర్ తీసుకుని 2 బంగాళదుంపలను ఇలా కట్ చేసి తీసుకుని ఒక గ్లాస్ నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత ఆలుని పక్కకు తీసుకుని ఇదే కుక్కర్లో నానబెట్టిన బఠానీలను వేసి ఒక గ్లాసు నీళ్ళను వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. నెక్స్ట్ పానీపూరిలోకి పానీ చేయడానికి ముందుగా చింతపండుని, నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని పక్కకు పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని కడిగిన పిడికెడు కొత్తిమీరని, అలాగే పిడికెడు పుదీనా, 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి 1/2 చెక్క నిమ్మరసం వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ఫిల్టర్ చేయండి. దీంట్లోనే 2 గ్లాసుల వాటర్ని వేసి అలానే ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఉప్పు మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు పులుపు, ఉప్పు, కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకుని చాలకపోతే కలుపుకోవచ్చు. పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ పానీపూరిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలా కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఒక 1/2 కప్పు ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించాలి. టమాటా ముక్కలు అనేవి మెత్తగా సాఫ్ట్గా అయిపోయే వరకు మగ్గించండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం వేసి దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, అలానే ఉడికించి పెట్టుకున్న బఠానీ వేసి ఒకసారి కలిపి 1 గ్లాస్ వాటర్ పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించండి. ఆ తర్వాత దీంట్లోనే 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలపండి. ఫైనల్గా కొత్తిమీర వేసి ఈ మసాలా అనేది దగ్గర అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. పానీపూరిలోకి మసాలా కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పూరీల్ని చేసుకుందామండి. నేను పూరీల్ని ఇంట్లో చేయట్లేదు, సూపర్ మార్కెట్లో తీసుకొచ్చినవి ఇవ్వండి, వీటితో చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కో పూరీని వేసి ఫ్రై చేయండి. పూరీలు చూడండి పొంగి ఎంత చక్కగా వచ్చాయో. ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఇలా లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే అన్ని పూరీలు వేయించి తీసుకోండి. ఇప్పుడు చూడండి పూరీలు అలాగే పానీ, మసాలా అన్నీ రెడీ అయిపోయాయి. పూరీలకు హోల్ పెట్టి
మసాలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పానీలో ముంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. బయట తినాల్సిన అవసరం ఉండదంటే నమ్మండి, చాలా బాగా వస్తాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.